థ్యాంక్ యూ ఎంటైర్ మీడియా ఫర్ కమింగ్ డౌన్ హియర్. నా పేరు ప్రతాప్ అండి. ఐఎమ్ ద చీఫ్ గవర్నెన్స్ ఆఫీసర్ ఆఫ్ దిస్ కంపెనీ. మనం ఇవాళ మెట్రో స్టేషన్లో మన వెర్షన్ 2 ఏటీఎంని లాంచ్ చేస్తున్నాము. వెర్షన్ 1కి వెర్షన్ 2కి మధ్య తేడా ఏంటంటే వెర్షన్ 1లో మనము ఓన్లీ గోల్డ్ కాయిన్స్ డిస్పెన్సింగ్ మెకానిజం పెట్టాము. అది పెట్టిన తర్వాత మనకి మీడియా నుంచి కానీ లేకపోతే పబ్లిక్ నుంచి కానీ ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఆ ఏటీఎం మెషిన్లో దాంతో పాటుగా కానీ మనం సిల్వర్ కాయిన్స్ పెట్టగలిగితే కనుక అందరూ కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ కాయిన్స్ కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అందులో ఈ రేట్లు పెరిగే ఈ సినారియోలో డబ్బులు మిగిలితే కనుక అందరూ కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు ప్రీషియస్ మెటల్స్. సో అలాంటప్పుడు మీరు ఆ వెసులుబాటు ఇస్తే కనుక అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతో మా R&D టీమ్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్పినట్టు R&D టీమ్ అంతా కూడా కూర్చొని మెషిన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి దాంట్లో సిల్వర్ కాయిన్స్ కూడా వచ్చేలాగా మెకానిజం పెట్టారు. సైమల్టేనియస్గా ఇంతకుముందు మన గోల్డ్ ఒకటే ఉండేది, సిల్వర్ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే లైవ్ ప్రైసెస్ డైరెక్ట్ గా లండన్ బులియన్ మార్కెట్ ప్రైసెస్ మానిటర్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కొంటున్నారు, ఎంత కొంటున్నారు అనేది క్లియర్ గా మనకి ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది. సో మీరు ఆ ప్రైస్ పెట్టుకొని మీరు సిల్వర్ కొనాలా, గోల్డ్ కొనాలా, ఎన్ని గ్రామ్స్ కొనాలా మీరు డిసైడ్ చేసుకొని మీరు కొనేసుకోవచ్చు. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం చిన్న మొత్తాల్లో సేవ్ చేసుకోగలిగితే కనుక డౌన్ ద లైన్ రేట్లు పెరిగినా కూడా మనం ఒకేసారి కొనాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేనికైనా మనం ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఆ వస్తువుతోటి దాన్ని మనం అమ్మైనా లేకపోతే దాంతో జ్యువెలరీ చేసుకోవాలని కూడా అందరికీ వీలు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సెకండ్ వెర్షన్ తీసుకొచ్చాము. ఈ వెర్షన్ లో మనకున్న అడ్వాంటేజ్ యాజ్ అయినటువంటి సిల్వర్ గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి. రాబోయే వెర్షన్స్ కూడా ఇంకా ఉన్నాయి. వాటిల్లో కూడా మనం కొత్తగా ఇంకా ఏమైనా తీసుకురావాలి, పెండెంట్స్ కానీ అలాంటివి కూడా మనం పెట్టాలి, లేదు ప్లేన్ జ్యువెలరీ కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో అవి కూడా వెరీ స్లోలీ దాని మీద R&D జరుగుతుంది. అండ్ షార్ట్లీ వీ విల్ బి కమింగ్ అవుట్ విత్ దట్ వన్. బైబ్యాక్ ఫెసిలిటీ అంటే మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే కనుక మన దగ్గర తీసుకురావచ్చు. మీరు ఎక్కడ షాప్లో ఇచ్చినా కూడా 24 క్యారెట్ ప్యూరిటీ కాబట్టి మీరు దాన్ని అమ్మేస్తే మళ్ళీ మీకు ఫుల్ ప్రైస్ వచ్చేస్తుంది. మెట్రోలో పెట్టడానికి కారణం ఏంటంటే మెట్రో ఈజ్ అ సెక్యూర్డ్ ప్లేస్. మనకి యాక్చువల్గా ఉన్న దాని ప్రకారం ఏంటంటే సెక్యూరిటీ ఎక్కడ ఉంటే అక్కడే పెట్టాలని. సో మనం ఎయిర్పోర్ట్స్ లో కూడా ట్రై చేస్తున్నాము. ఎయిర్పోర్ట్ లో కూడా ఫైనల్ స్టేజెస్ లో ఉంది. సో ఇక్కడ మెట్రోలో ముందు మనం పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఒక ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది. రెండోది వచ్చి ఇక్కడ ఫ్లో చాలా ఎక్కువ. వచ్చే పోయే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఒకటి ఉంది, మనం కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది అని పబ్లిసిటీ వైడ్ గా వస్తుంది. మనం ఎయిర్పోర్ట్ లో పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ మనకి రాదు. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎవరైనా జనరల్ గా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం వైజ్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఒక సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ కొనాలంటే వెంటనే వాళ్ళు కొనేసుకోవచ్చు. షాప్కి వెళ్ళి షాప్లో వాళ్ళు ఇబ్బంది పడి మనం ఒక 0.5 గ్రామ్ షాప్లో కొనాలి అంటే చాలా మొహమాట పడతాం. సేవింగ్స్ చేసుకోవాలనుకున్న వారికి ఈ గోల్డ్ సిక్కా ఒక మంచి ఆప్షన్ లెక్క. ఎందుకంటే ఏటీఎంకి వెళ్ళి ఎట్లయితే పైసలు విత్డ్రా చేసుకుంటారో అట్లనే ఆ సేవింగ్స్కి తగ్గట్టు, ఆ పైసలకు తగ్గట్టు సేవింగ్ చేసుకోవాలంటే గోల్డ్ కానీ ఈసారి ఈ సెకండ్ వర్షన్లో సిల్వర్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గోల్డ్ రూపంలో సేవ్ చేయాలనుకున్న వాళ్ళు గోల్డ్, పెద్ద ఎత్తున చేయాలనుకున్న వాళ్ళు గోల్డ్, చిన్న సేవింగ్స్ ఉన్నా కానీ సిల్వర్లో చేసుకొని సేవింగ్స్ చేసుకునే ఒక అవకాశం, మంచి అవకాశం. మెట్రోలో పెడితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ బిజీ లైఫ్లో కూడా కొంచెం టైం తీసుకొని ఈ సేవింగ్స్ మీద దృష్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఆప్షన్ ప్రజలకు. ఇది గోల్డ్ అన్నది అనునిత్యం అందరికీ కూడా అవసరం కాబట్టి అది ప్రజల్లోకి ఇంకా దగ్గరగా తీసుకొచ్చినందుకు వీళ్ళకి ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా వీళ్ళు ఇలాంటి ఇంకా విస్తృతంగా కూడా తీసుకొని వెళ్ళాలని వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం.